నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం, ప్రోత్సాహకాలు ఇవ్వండి. అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు తొలగని ముప్పు. భీమిలి బిల్డింగ్ సొసైటీ పనుల పేరిట తవ్వకాలు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మొదలైన రొట్టెల పండుగ. స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి భక్తుల మొక్కులు. కృష్ణాలో మొదలైన వరద. ఆల్మట్టికి 1,00,000 క్యూసెక్కులు. 2 రోజుల్లో జోరాల నుంచి శ్రీశైలానికి నీటి విడుదల. అధ్వానంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానం. గత 5 ఏళ్లు క్రీడాభివృద్ధిని మరిచి రాజకీయాలు. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలకు వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన, గత 5 ఏళ్ల వైకాపా విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు కేంద్ర సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణమీనన్ మార్గ్లోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గంటకు పైగా భేటీ సాగింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని అంశాల్ని వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారుల్ని బాగు చేసేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యల్పమనే విషయాన్ని గమనంలోకి తీసుకుని రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం విన్నవించారు. అమిత్ షాతో భేటీ వివరాల్ని చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. వైకాపా విధ్వంస పాలనపై ఇప్పటి వరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో విపరీతంగా పెరిగిన అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిన విషయాన్ని వివరించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన, విపరీతమైన అవినీతి వల్ల ఏపీకి పూడ్చలేని నష్టం జరిగిందని అమిత్ షాకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని తిరిగి పట్టాలెక్కిస్తామని సీఎం పేర్కొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసిన చంద్రబాబు వన్ జనపథ్లోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో పూజలు చేయనున్నారు. అనంతరం తిరిగి విజయవాడ బయలుదేరతారు. ఇప్పటి వరకు ఢిల్లీ వచ్చినప్పుడు 50 అశోక రోడ్డులో బస చేసిన సీఎం ఇకపై వన్ జనపథ్లో దిగనున్నారు. రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు రాజధానిలోని E11, E13 రోడ్లను కూడా 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా కసరత్తు మొదలుపెట్టింది. ఈ 2 రోడ్లు చెన్నై, కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. మంగళగిరి ఎయిమ్స్ కోసం అభివృద్ధి చేసిన రోడ్ల తరహాలోనే కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రహదారిని అనుసంధానం చేసేందుకు భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. స్థానికంగా ఉండవల్లి ప్రాంతాల్లో భూసేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రారంభించారు. త్వరలోనే దీనిపై సిఆర్డీఏ ప్రణాళికలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుంటూరులో R&B రోడ్ల గుంతలను కార్పొరేషన్ తరపున మరమ్మతులు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో ఆయన విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గుంటూరులో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల పరిస్థితిపై చర్చించారు. కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి ఆదేశించారు. డ్రైన్ల మరమ్మతులు, కల్వర్టుల కింద పూడిక తీత అంశాలపైన చర్చించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెత్తను మాన్యువల్ గాను, పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆటోల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. విశాఖలో పురావస్తు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. భీమునిపట్నం రెవెన్యూ పరిధిలో జరుగుతున్న అంశాలపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు లేఖ రాశారు. భీమునిపట్నం మండలం కాపులపాడలో సర్వే నెంబర్ 314లో 3000 ఎకరాలు నోటిఫై అయిన బౌద్ధ స్థలాలు ఉన్నాయని ఈఏఎస్ శర్మ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ భీముని 120 ఎకరాలకు కుదించారని తెలిపారు. వాటిని సాంకేతిక సాయంతో తిరిగి గుర్తించి బౌద్ధ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణానదికి వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలకు పరివాహక ప్రాంతాల నుంచి ఆల్మట్టి డ్యాంకు సుమారు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి నుంచి వరద ప్రవాహాన్ని 40,000 నుంచి 65,000 క్యూసెక్కులకు పెంచి దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి వరద నారాయణపూర్ జలాశయానికి చేరుకుంటుండగా 65,000 క్యూసెక్కుల వరకు జోరాలకు విడుదల చేసే అవకాశం ఉంది. జోరాలకు ప్రస్తుతం 2,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జోరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,041 అడుగుల వద్ద కొనసాగుతోంది. జోరాల నిండేందుకు 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు, ఆల్మట్టికి వరద కొనసాగితే జోరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరే అవకాశం ఉంది. పాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కూడా ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నామనే అభిప్రాయం నిన్న మంత్రివర్గం ముగిశాక జరిగిన అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. వివిధ శాఖల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాల్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టారని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలో వివిధ కీలక అంశాలు చర్చకొచ్చాయి. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైకాపా అదే పనిగా బురద జల్లుతోందని, దాన్ని గట్టిగా తిప్పికొట్టారని సీఎం సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న భావన ప్రజల్లో ఉందని, దాన్ని సుస్థిరపరుచుకునేందుకు మరింతగా శ్రమించారని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటి వల్ల వస్తున్న ఫలితాలు, ప్రజలకు జరుగుతున్న మేలు స్పష్టంగా కనిపించాలన్నారు. మంత్రులు వారి శాఖలపై వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, మెగా డీఎస్సీ భర్తీకి ప్రక్రియ, నైపుణ్య గణన జరుగుతోందని మంత్రి నారా లోకేష్ అన్నట్లు సమాచారం. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలు, అక్రమాలు, వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమని సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి, అక్రమాల్లో వారి ప్రమేయం కూడా ఉండడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. వాటిని మరింత లోతుగా తరచి చూసి వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వెయ్యారని, క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకుని అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గుతేల్చారని నిర్ణయించారు. ప్రభుత్వంలో ఉండి ఊహాగానాలతో మాట్లాడడం సరికాదని, బాధ్యులపై అన్ని ఆధారాలతో చర్యలు తీసుకుందామని సీఎం చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిన సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రులు తమ పనితీరును స్వయంగా సమీక్షించుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ కావాలన్నారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిన అన్న క్యాంటీన్లను ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ప్రారంభించారని నిర్ణయించగా, మొదటి విడతలో కనీసం 100 క్యాంటీన్లు తెరవాలని, క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్లారని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసిందే. గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా బకాయి పెట్టిన డబ్బులో 1000 కోట్లు కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక అప్పు తెచ్చి మరీ చెల్లించిందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసిందే.
నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కానీ నెల్లూరు నగరంలో బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ అంటేనే ఒక పెద్ద పండుగలా జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది ఈ పండుగకి ఈ 5 రోజులు జరిగే కార్యక్రమానికి భక్తులు ప్రపంచ దేశాల నుంచి మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాల్గొంటారు. ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రధానంగా మత సామరస్యానికి ప్రతీకగా మనము చెప్పుకోవాలి. ఇందుకోసం హిందూ ముస్లిం ఐక్యతగా బాయి అంటూ సోదర భావంతో అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. మొదటి రోజు ఈరోజు చూస్తే మొదటి రోజు సందల్ మాల్ అని చెప్పి అంటారు. రేపు గంధ మహోత్సవం జరుగుతుంది. గంధ మహోత్సవం అనేది 1,00,000 మందికి పైగా ఒకే రోజు ఈ గంధ మహోత్సవంలో పాల్గొంటారు. దాదాపు 18 బిందెలతో గంధాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 12 మంది షాహీదులు వీరులు మృతి చెందిన వీరుల సమాధులకు గంధాన్ని కూడా లేపనం చేస్తారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. రెండో ప్రధానమైన పండుగ రొట్టెల పండుగ. 19వ తేదీన ఈ రొట్టెలు స్వర్ణాల చెరువులో రొట్టెలు తీసుకోవడం, రొట్టెలు ఇవ్వడం అనేది ఇది జరుగుతుంది. రొట్టెల పండుగకి ప్రధానమైంది ఇక్కడ ఈ స్వర్ణాల బారా షాహీద్ దర్గాలో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి పక్కనే ఉన్న స్వర్ణాల చెరువుకు భక్తులందరూ కూడా వెళ్తారు. అక్కడ లక్షల మంది భక్తులు ఒకేసారి ఈ రొట్టెలు మార్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు అనేవి చేశారు. అనేక కోరికలు సంబంధించిన రొట్టెలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఘాటు వద్ద ఒక్కొక్క బోర్డులు కూడా ఏర్పాటు చేసే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు అనేవి చేశారు. ఉద్యోగ రొట్టె, విదేశీ రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె అనే దాదాపు 12 రకాల రొట్టెలు ఇక్కడ ఉండి వీళ్ళందరూ కూడా పంచుకుంటారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఘాట్ల వద్ద స్నానాలు చేసి రొట్టెలు మార్చుకోవడం అనేది జరుగుతుంది. గతంలో కోరికలు నెరవేరిన వారు తిరిగి వచ్చి ఆ రొట్టెను ఈ ఘాట్లో ఇస్తారు. ఇందుకోసంగా జిల్లా కలెక్టర్తో పాటు కార్పొరేషన్ అధికారులు కానీ కమిటీ మెంబర్లు కానీ ఒక ప్రత్యేకమైన ఇటువంటి అసౌకర్యం కలగకుండా అనారోగ్యమైన వాతావరణం లేకుండా పారిశుధ్య పరిస్థితులు కూడా మెరుగుపరుస్తూ ఈ ఘాట్లో నీటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు చేస్తున్న ఇది ఒక పెద్ద కార్యక్రమంగా చేస్తారు. ఈ కార్యక్రమం కోసంగా 15 రోజుల నుంచి మంత్రి నారాయణతో పాటు ఆనంద్ రామనారాయణ రెడ్డి, ఇది నెల్లూరు గ్రామీణ పరిధిలో ఉంటుంది. ఇది దానివల్ల ప్రధానంగా నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి వీరిద్దరు కూడా నిరంతరం ఇక్కడే ఉండి 15 రోజులు ప్రత్యేక కమిటీల ద్వారా ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న బారా షాహీద్ దర్గా మొత్తం మీద కూడా దాదాపు 2 కిలోమీటర్ల దూరం భక్తులందరూ కూడా దర్గా దగ్గర దర్శనం చేసుకోవడం కోసంగా వేచి ఉన్నారు. వీరందరికీ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో అడిగి తెలుస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ? బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీన్ని మొహరం జియారత్ అని మేము చెప్తాము. ఇక్కడికి వచ్చే భక్తుల్లో 170 మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని రొట్టెల పండుగలాగా నామకరణం చేసినారు. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఒక మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఒక సెక్యులర్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏదైతే రాష్ట్ర పండగ ఈ బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 45 రోజుల ముందు నుంచి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు మంత్రుల సహకారాలు తీసుకొని వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఇక్కడ పర్యవేక్షిస్తూ టోటల్ ఎంతమంది వచ్చినా కానీ మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో వాటర్ క్లీనింగ్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ అందరికీ ఈ సర్వమత సమానత్వానికి వేదికైన బారా షాహీద్ దర్గాలో వాళ్లకు షెల్టర్ ఇవ్వడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి సింహపురి గడ్డ సిద్ధంగా ఉంది. ఇది మనం చూస్తున్న బారా షాహీద్ దర్గాలో ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన గత 10 సంవత్సరాల క్రితం అది అధికారిక కార్యక్రమంగా చెప్పింది. అధికార కార్యక్రమంలో భాగంగానే అన్ని శాఖల అధికారులు 5 రోజులు ప్రధానంగా ఈ పండుగని విజయవంతం చేసేందుకు కృషి చేస్తారు. దాదాపు 5,000 మంది ఉద్యోగులందరూ కూడా ఇక్కడే ఉండి ప్రత్యేక కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడే ఉంటారు. జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ వీరందరూ కూడా ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. ఈసారి కూడా తెలుగుదేశం
తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో అదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించి దాదాపు 5 కోట్లకు పైగా ఈ 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఖర్చు చేస్తారు. నెల్లూరు బారాషాయి దర్గా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. వివేక హత్య కేసు దర్యాప్తు అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని ఆయన తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వివేక హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ బెదిరించారనే ఆరోపణలతో గజ్జెల ఉదయ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ రామ్ సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రాథమిక వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ తుది విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. గతంలో రామ్ సింగ్ దాఖలు చేసిన ఇలాంటి వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చిందని ఉదయ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుత కేసుకు అవే ఉత్తర్వులు వర్తింపచేస్తూ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. అయితే క్రిమినల్ కేసులు వేటికవే ప్రత్యేకమని రామ్ సింగ్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. సిబిఐ అధికారులకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉందని, అయినా యాంత్రిక ధోరణిలో మ్యాజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారన్నారు. ఇరువైపు ప్రాథమిక వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. వైకాపా హయాంలో గందరగోళం గజిబిజి మేళంగా సాగిన భూముల రీసర్వే ప్రక్రియలో చిత్ర విచిత్రాలు బయటకొస్తున్నాయి. భూముల రీసర్వేతో సంబంధం లేని ఏపీ ఎండీసీ నుంచి ఏకంగా 525 కోట్లు ఖర్చు చేశారు. సర్వే రాళ్ల కొనుగోలు నుంచి మొదలుకొని వాటిని రవాణా చేసి రాళ్లు పాతే ఖర్చును ఏపీ ఎండీసీతోనే పెట్టించారు. కొత్త ప్రభుత్వం రీసర్వేను నిలిపివేయడంతో కోట్లాది రూపాయల ఖర్చు ప్రశ్నార్థకమైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేస్తుంటే దానికి అయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖ ఖర్చు చేస్తుంది. కానీ జగన్ జమానాలో భూముల రీసర్వే విషయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖకు బదులు అసలు సంబంధమే లేని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ కోట్లాది రూపాయల నిధులు ధారపోసింది. సర్వే రాళ్ల సరఫరాను ఆ సంస్థకు అప్పగిస్తే వాటికి 525 కోట్ల రూపాయలను మంచి నీళ్లలా వెచ్చించింది. మొన్నటి వరకు ఎండీగా వెంకటరెడ్డి సంస్థ అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం నిధులు ఎడాపెడా వాడేశారు. భూముల రీసర్వేలో భాగంగా సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే రాళ్లు పాతాల్సి వచ్చింది. ఈ రాళ్ల తయారీ, సరఫరా బాధ్యత ఏపీఎండీసీకి అప్పగించారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ వెచ్చించాలి. అయితే ఆ శాఖ ₹1 కూడా ఇవ్వకపోయినా ఏపీఎండీసీ మాత్రం 75 లక్షల రాళ్లు సరఫరా చేసింది. ఈ రాళ్లను కటింగ్, పాలిషింగ్ యూనిట్లలో కట్ చేయించి దానిపై జగన్ పేరు చెక్కించింది. తర్వాత వాటిని సర్వే శాఖ చెప్పిన గ్రామాలకు రవాణా చేయించింది. వీటన్నింటికీ కలిపి 400 కోట్ల రూపాయల మేర ఖర్చయింది. గ్రామాలకు సరఫరా చేసిన సర్వే రాళ్లను పాతేందుకు అయ్యే కూలీల ఖర్చులుగా 110 కోట్ల రూపాయలను ఏపీఎండీసీఏ సర్వే శాఖకు ఇచ్చింది. అవి నేటికి వెనక్కి రాలేదు. సర్వే రాళ్లను గ్రానైట్ మిల్స్ నుంచి తీసుకోకుండా ఏపీఎండీసీఏ సొంతంగా 4 చోట్ల కటింగ్, పాలిషింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలనుకుంది. చైనా నుంచి తెచ్చే యంత్రాలతో ఒక్కో యూనిట్కు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిసినా 15 కోట్లే వ్యయమవుతుందంటూ అంచనాలు రూపొందించారు. అప్పటి ఎండీ వెంకటరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం బోస్ తెర వెనుక కథ నడిపారు. బోస్కు తెలిసిన కంపెనీలను రంగంలోకి దించి వాటికి టెండర్లు కట్టబెట్టారు. బల్లికురువ వద్ద 15 కోట్లతో తొలి యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ గుత్తేదారుకు 12 కోట్ల రూపాయలు చెల్లించారు. అనంతపురంలో మరో యూనిట్ పనులు కొంతవరకు జరగ్గా దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ మిషనరీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, విచారణలతో మిగిలిన యూనిట్ల ఏర్పాటు ఆగిపోయింది. వెంకటరెడ్డి మాత్రం అంతా నిబంధనల ప్రకారమే జరిగిందంటూ అక్రమాన్ని కప్పిపుచ్చారు. మొత్తానికి ఈ యూనిట్ల కోసం 15 కోట్లు ఖర్చు చేశారు. అన్ని వర్గాల నుంచి భూముల రీసర్వేపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. దీంతో సర్వే శాఖ నుంచి ఏపీఎండీసీకి రావాల్సిన 525 కోట్లు వెనక్కి రావడం ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల సమీపంలో పనులు జోరందుకోవడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు రాణి.
రాణి, ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు అంటే భీమిలికి ఆనుకొని సాగర తీరానికి ఎదురుగుండా ఉన్న ఈ భౌగోళిక వారసత్వ సంపదగా ఈ ఎర్రమట్టి దిబ్బలు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బల్ని భౌగోళికంగా గుర్తించిన ప్రాంతం 91 ఎకరాల వరకు ఉంది. అయితే ఇక్కడ 280 ఎకరాలు భీమిలి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేసి హౌసింగ్ సొసైటీకి అది గతంలో కేటాయించిన భూమి. దాని మీద న్యాయ వివాదాలన్నీ పరిష్కరించిన తర్వాత దాదాపు 8 మాసాల నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మొత్తం అంతాను చదును చేసేసే కార్యక్రమం చేశారు. మనకు కనిపిస్తుంది అదంతా. ఇవన్నీ అక్కడ ఎక్కడ తవ్వినా ఎర్రమట్టే వస్తుంది. అంటే ఇవి భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలు. దానికి ఆనుకొని ఉన్న ప్రాంతం ఇదంతాను. ఇవన్నీ ఇటుపక్క మొత్తం ఈ లేఅవుట్లు చేస్తే ఇది మొత్తం పర్యావరణానికి విధ్వంసం అనేసేమో గతం నుంచి ఆందోళన చేస్తూ వస్తున్నారు పర్యావరణవేత్తలు. అయితే ఇంత భారీ ఎత్తున చదును చేసేయడం పట్ల మాత్రం ఇక్కడ తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతుంది. అయితే ఇవన్నీ నిన్నటి నుంచి మీడియాలోనేమో బాగా ఫోకస్ కావడంతో ఏమో ఇక్కడ మొత్తం ఈ పనిచేస్తున్న యంత్రాలన్నింటినీ కూడాను ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏమో ఇక్కడ నుండి తరలించేసడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి సంబంధించి ఇది ఏ రకంగా దీన్ని పరిరక్షించాలి అన్న అంశానిపైన ఇక్కడ ప్రజల నుంచి, స్థానికుల నుంచి పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయాలి, అలాగే భౌగోళిక వారసత్వ సంపదగా దీన్ని కొనసాగించాలన్న డిమాండ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి యువత ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఇది మొదట్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్, మాది భీమిలి నియోజకవర్గం. మేము సీనియర్ జనసేన పార్టీ నాయకులం. ఇది మొదటగా అయితే అసలు ఎర్రమట్టి దెబ్బలు అనేది పర్యాటకంగా మా భీమిలి నియోజకవర్గంకే కాదు భారతదేశానికే ఒక మచ్చుతునక. ఇటువంటి ప్రాంతాన్ని కేవలం కొంతమంది వ్యాపారస్తులు కలిసి, అందులో పేదవాళ్ళు ఎటువంటి వారు లేరండి, దీన్ని బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు అనేసి కొంతమంది వచ్చి ఎర్రమట్టి దెబ్బలు, మీరు చూస్తున్న ఎర్రమట్టి దెబ్బలను కూడా దారుణంగా కొల్లగొట్టారు. ఈ ప్రాంతం అనేది ఎంత విశాలమైనది, గొప్పదంటే దక్షిణాసియా ప్రాంతంలో ఉండే 3 ప్రాంతాలు, శ్రీలంక మరియు మన తమిళనాడు, మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన భీమిలికి ఆనుకుని ఉండే ప్రాంతం. ఎంత గొప్ప ప్రాంతాన్ని కొంతమంది వ్యక్తులు జాతీయ సంపదను దోచుకుంటున్నారండి. ఈ విషయం ఇప్పుడు మొదట్లో ఎట్లా అంటే ఇప్పుడు ఎన్ని రోజులుగా ఈ తవ్వకాలు జరిగాయి? అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇది గత ప్రభుత్వాల కంటే మనకి మెయిన్ అయితే మాత్రం కరోనా టైంలో నుంచి చాలా దారుణంగా జరిగింది సార్. ఈ కరోనా టైంలో అయితే ఎవరు లాక్డౌన్లో ఉన్నారు, ప్రజలందరూ చాలా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే టైంలోని అదును చూసుకొని ఈ మొత్తం దాదాపు 1200 ఎకరాలు భౌగోళిక ప్రాంతాన్ని కుచించుకుపోయి చిన్నదిగా చేసి చివరికి ఈ మాత్రం కూడా ఇది అసలు ఇప్పటికి కూడా ఉంటుంది లేదు అనేసి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ సంపదను మనం కాపాడుకోవాలి యాక్చువల్గా. కానీ వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుని ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని గుర్తించి సరిదిద్దాలి. ముఖ్యంగా ఏంటంటే మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యావరణ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మీ మీడియా ద్వారా, ఈనాడు ఛానల్ ద్వారా ఆయన దృష్టికి ఈ విషయం వెళ్ళాలి. ఈ విషయం వెళ్ళినట్లయితే ఆయనే చెప్పారు ఇదివరకు బఫర్ జోన్గా కొంత ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పేసి. ఖచ్చితంగా ఎర్రమట్టి దెబ్బలను పర్యావరణానికి హితంగా మార్చాలి. దానికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు దీన్ని బఫర్ జోన్గా కూడా కొంత ప్రాంతాన్ని బయట నుంచి గుర్తించి చుట్టూ కంచె వేసి పర్యాటక రంగంగా కూడా దీన్ని అభివృద్ధి చెందించాలనేసి భీమిలి స్థానికంగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం చాలా స్పష్టంగా అంటే వీళ్ళు కోరుతుంది ఏంటంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా పరిరక్షిస్తేనే మనకి భవిష్యత్తులో ఈ భౌగోళిక వారసత్వ సంపద అనేది కొనసాగుతుంది. ఎందుకంటే కేవలం ఆ 91 ఎకరాలు మాత్రమే కాకుండా దానికి బఫర్ జోన్గా వీటన్నిటిని గుర్తించి దీన్ని కూడా కాపాడాలనేసేమో వీళ్ళంతా కోరుతున్నారు. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, భీమిలిపట్నం.